హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి, డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి, అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి, అమ్మఒడికి సంబంధించి అయితే ఒక శుభవార్త అయితే వచ్చింది. ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేశారు. ఈ సంగతి అందరికీ తెలిసిన విషయమే. అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే విడుదల చేశారండి. ఒక్కొక్క మహిళ ఖాతాలో 15,000 రూపాయలు చొప్పున. అలాగే మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన 13,000 రూపాయలు ఇంకా మనకు విడుదల చేయలేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు పెన్షన్కు సంబంధించి, అలాగే మనకి ఏంటంటే ఈ పథకాలు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ డబ్బులు అయితే విడుదల చేశారు. అయితే విడుదల చేసినప్పటికీ మనకేంటంటే ఈ డబ్బులు అయితే ఇక మనకు ఎన్నికల కోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా, మనకు డబ్బులు అయితే పడవని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారండి. అయితే దీనికి సంబంధించి నేను క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అయితే దీనికి సంబంధించి మనకు ఎలక్షన్ ఈసీ నుండి కూడా అయితే అప్డేట్ అయితే వచ్చిందండి. సో మనం చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు 45 నుండి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారు. అర్హులకు 18,750 రూపాయలు అయితే వేస్తారండి. అయితే ఇప్పుడు 26 లక్షల మందికి అయితే డబ్బులు అయితే విడుదల చేశారు 4వ విడతకు సంబంధించి. అయితే మనకు ఇప్పుడు ఏంటంటే 25% అయితే యాడ్ అయిందండి అమౌంట్, 75% ఇంకా యాడ్ కాలేదు. అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే ఇక్కడ వెలమ, క్షత్రియ, వైశ్య, రెడ్డీసు, ముస్లిమ్సు, సో ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళందరికీ 15,000 రూపాయలు అయితే వేస్తారు. అయినా వీళ్ళకు కూడా కొంతమందికి అమౌంట్ యాడ్ అయింది, కొంతమందికి యాడ్ కాలేదు. అలాగే నెక్స్ట్ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ డబ్బులు కొంతమందికి యాడ్ అయ్యి మరి కొంతమందికి యాడ్ కాలేదు. అలాగే పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు కోడ్ ఉంది కదా, సో ఈ కోడ్లో మనకు పెన్షన్స్ ఇస్తారా అని చెప్పేసి కూడా ఒక డౌట్ అయితే ఉంది. అలాగే అమ్మఒడికి సంబంధించి 13,000 రూపాయలు కూడా అయితే ఇస్తారా లేదా అని చెప్పేసి కూడా ఒక డౌట్ అయితే ఉంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ రైతు బంధు అనే పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయాల్సి అయితే ఉందండి. అయితే అక్కడ ఏంటంటే మనకు ఎలక్షన్ కోడ్ అనేది పెట్టినప్పటికీ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే, సో మీరు ఈ రైతు బంధు పథకానికి సంబంధించి ఇది ఆల్రెడీ అమలు చేసిన పథకం కాబట్టి, సో ఈ రైతు బంధు పథకం అనేది అది పాత పథకం కాబట్టి మీరు అమలు చేసుకోండి, అమౌంట్ అనేది రిలీజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు. అయితే ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రుణమాఫీ నెక్స్ట్ చేయూత ఈబీసీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కాబట్టి, సో దీన్ని ఎవరు ఆపే సమస్య అయితే లేదండి. ఇది కొత్త పథకాలు కావు, ఇది పాత పథకాలు. ఆల్రెడీ అమౌంట్ కూడా అయితే మనకు రిలీజ్ చేశారు కాబట్టి ఇది మనకు బ్యాంకుల్లో ఒక్కొక్కరి కాబట్టి మనకు అమౌంట్లు ఖాతాల్లో అయితే జమ కావడం అయితే జరుగుతుంది. అలాగే పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ అనేది ప్రతి నెల 1వ తేదీన అయితే అందిస్తారండి. అయితే మనకేంటంటే ఎవరైతే పెన్షన్లు ప్రతి నెల తీసుకుంటుంటారో వీళ్ళకి ఏంటంటే ప్రతి నెల ఈ నెల కూడా అందుతుంది పెన్షన్లకు సంబంధించి ఇది నిరంతర ప్రక్రియ. అంటే ఈ పథకం అనేది మనకి ఏదైతే ప్రారంభించారో ఆ పథకాలు ఇక ఆగవండి. సో ఈ పథకాలు అనేది రన్నింగ్లోనే ఉంటాయి. మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా చేంజ్ అయితే మార్చవచ్చు, అలాగే పేర్లు మార్చి వాళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించిన 13,000 రూపాయలు కూడా వేసే యోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అయితే చర్చలు అయితే జరుపుతున్నారండి సీఎం జగన్ గారు, ఎప్పుడు వేయాలి ఏంటి అనేది. అలాగే మనకు ఈ సీఎం చెప్తున్నారంటే ఇవి పాత పథకాలే, మీరు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇది పాత పథకాలే, ఇది విడుదల చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మన రాష్ట్రంలో కూడా అదే సేమ్ మనకు పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదేంటంటే మనం పాత పథకాలే కాబట్టి మనం అయితే అమౌంట్ అనేది వేసినా కానీ వాళ్ళు ఎలాంటి సమస్య అయితే చేయరండి. మనకు కొత్త పథకం అయితే ఈసీ కూడా అయితే మనకు ఎలక్షన్ కమిషన్ ఈసీకి సంబంధించి ఎలక్షన్ చట్టాలకు సంబంధించి అయితే విరుద్ధంగా అయితే మనము విడుదల చేసినట్లయితే అవుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.